హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మీకు బెంగళూరులోని ఒక ఫేమస్ టెంపుల్ని పరిచయం చేయబోతున్నానండి. ఈ టెంపుల్ పేరు వచ్చి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం అన్నమాట. ఈ టెంపుల్ బెంగళూరులోని గిరినగర్లో ఉందండి. ఈ టెంపుల్లో 16 రోజుల పూర్ణఫల దీక్ష అనేది చాలా ప్రసిద్ధి. ఈ దీక్ష ఎలా చేయాలి, అలాగే ఈ దీక్షలో మనం ఫాలో చేయాల్సిన రూల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ ప్రతిరోజు ఓపెన్ లో ఉంటుంది. ఈ టెంపుల్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎలా వెళ్లాలనే డీటెయిల్స్ ని ఈ వీడియోలో కవర్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో లొకేషన్ డీటెయిల్స్ తో పాటు టెంపుల్ టైమింగ్స్ కూడా ఉంచుతాను. ఒకసారి చెక్ చేసి ఆ టైమింగ్స్ ప్రకారంగా స్వామివారి దర్శనాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. టెంపుల్ బయటే మనకి స్వామివారికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా బయటే దొరుకుతుందండి. నేను వీకెండ్ లో టెంపుల్ ని విజిట్ చేయడానికి వచ్చాను. వీకెండ్ కావడం వల్ల స్వామివారిని దర్శించుకోవడం కోసం చాలా మంది భక్తులు వచ్చారు. మనకి టెంపుల్ బయట అనేది ఇలా ఉంటుందండి. టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడే కొబ్బరికాయలు ఉంటాయి. ఈ కౌంటర్ ఏంటి, ఈ కౌంటర్లో కొబ్బరికాయలు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే మనం ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఆంజనేయ స్వామి వారికి ఈ కొబ్బరికాయని ముడుపుగా కడితే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఈ కొబ్బరికాయ ముడుపు కట్టాక స్వామివారి దీక్ష 16 డేస్ పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దీక్షలో ఉన్నప్పుడు 16 రోజుల పాటు ఇంట్లో గాని టెంపుల్లో గాని స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 16 రోజుల పాటు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ ఏమి తీసుకోకూడదు. ఈ కొబ్బరికాయతో పాటు స్వామివారి ఫోటో కూడా ఇస్తారండి. ఈ ఫోటో వెనక స్వామివారి మంత్రం ఉంటుంది. దీన్ని డైలీ 108 టైమ్స్ పాటు డైలీ పఠించాల్సి ఉంటుంది ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు. ఈ కొబ్బరికాయతో పాటు ఒక సింధూర రంగు దారాన్ని కూడా ఇస్తారు. దీనిని ఈ దీక్షలో ఉన్న 16 రోజుల పాటు చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ దీక్ష చివరి రోజునైనా 16వ రోజున వచ్చి మనం కట్టిన ఈ కొబ్బరికాయ ముడుపును విప్పి ఈ దారాన్ని టెంపుల్లో ఉన్న చెట్టు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ ముడుపు కట్టాలి అనుకున్న వాళ్ళు టోటల్గా 4 సార్లు ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ డే వచ్చి దీక్ష మొదలు పెట్టిన రోజున, అలాగే చివరి రోజున అంటే 16వ రోజున దీక్ష చివరి రోజు అవుతుంది. మధ్యలో ఇంకో 2 సార్లు ఈ టెంపుల్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు విజిట్ చేసినా స్వామివారికి 16 ప్రదక్షిణాలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఈ దీక్ష అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరికాయని టెంపుల్ వాళ్ళే ఇస్తారండి. మీరు ఫస్ట్ చూశారు కదా వీడియో స్టార్టింగ్లో. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కౌంటర్లో 150 రూపీస్ పే చేసి కొబ్బరికాయని తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ టెంపుల్ని బిఫోర్ కోవిడ్ కూడా విజిట్ చేశానండి. అప్పటికి ఇప్పటికీ టెంపుల్ అనేది చాలా చాలా డెవలప్ చేశారు. ఈ కొబ్బరికాయని మనకిచ్చే టైంకి దాని మీద ఒక కోడ్ రాసి ఉంటుందండి. అలాగే దీని మీద 16th డే ఏ రోజు వస్తుందో కూడా ఆ డేట్ కూడా రాసి ఉంటుంది. ఇలా ఎందుకు రాస్తారంటే మనం అక్కడ ఉన్న కొబ్బరికాయల్లో మనం కట్టిన కొబ్బరికాయ ఏదో గుర్తుపడతానికి అన్నమాట. మనం 16th డే వచ్చి అక్కడ స్వామివారికి పూజ ముగించుకొని ఈ కొబ్బరికాయని తీసుకొని ఇంట్లో మళ్ళీ పూజ చేసి ఈ కొబ్బరికాయని కొట్టి ఏదైనా ప్రసాదంగా చేసి తెలిసిన వాళ్ళకి పంచాలన్నమాట. ఈ కొబ్బరికాయతో నేను చేసిన ప్రసాదాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. అందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా చేసి పంచితే అంతటితో మన దీక్ష పూర్తవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా రీజన్ వలన 16వ రోజున టెంపుల్కి విజిట్ చేయలేనప్పుడు అక్కడ పూజారే కొబ్బరికాయని తీసి అక్కడ ప్రసాదంగా పంచేస్తారు. సో అలా కూడా మన దీక్ష ముగిసినట్టే. అలాగే ఇంకో పాయింట్ అండి, మీరు స్వామివారికి ముడుపు కట్టే ముందు స్వామివారికి పూజ చేసి మన కోరికను స్వామివారికి విన్నవించుకొని భక్తితో ముడుపు కట్టాలన్నమాట. సో ఇది ప్రాసెస్. అలాగే మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే కొబ్బరి పీచు తీస్తారండి. దీనికి వీళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలంటే టైమింగ్స్ ఏందో చూద్దాం. మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5:30 to 9 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు టెంపుల్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఎలా వెళ్ళానో కూడా చెప్తాను. నేను బాబుసాపాల్య నుంచి టిన్ ఫ్యాక్టరీ వరకు బస్ తీసుకున్నానండి. 500D బస్ తీసుకున్నాను. దీనికి నాన్ ఏసీ అయితే 18 రూపీస్, అలాగే ఏసీ బస్ అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే అక్కడ నుంచి మనకు మెట్రో ఉంటుందండి. అంటే టిన్ ఫ్యాక్టరీ నుంచి మనకు డైరెక్ట్గా మెట్రో ఉంటుంది. అక్కడ నుంచి మనం దీపాంజలి నగర్ మెట్రో దాకా వెళ్ళాలి. దీనికి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దీపాంజలి నగర్ మెట్రో నుంచి ఎగ్జిట్ ఏ నుంచి బయటికి వస్తే అక్కడ చాలా ఆటోస్ ఉంటాయండి. వాళ్ళు టెంపుల్కి తీసుకెళ్తారు. ఇవన్నీ షేర్ ఆటోస్. మినిమం 3 మెంబర్స్ వచ్చే వరకు ఆటో అనేది స్టార్ట్ చేయరు.
పర్ పర్సన్ 80 to 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి. కానీ ఇక్కడ మనం వీలైనంత బార్గెన్ చేయాలి. అలాగే రిటర్న్ లో కూడా మనకు టెంపుల్ దగ్గర చాలా ఆటోస్ ఉంటాయండి. సో అక్కడ ఆటో తీసుకునేసి దీపాంజలి నగర్ మెట్రో దాకా వస్తే ఇంకా మళ్ళీ మనం మెట్రో నుంచి టిన్ ఫ్యాక్టరీ అలాగే బాబు సపాల్యా దాకా వెళ్ళొచ్చు. ఇలా నేను వెళ్ళాను. మీకు హెల్ప్ అవుతుందని ఈ టెంపుల్ గూగుల్ మ్యాప్స్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంచానండి. తప్పకుండా చెక్ చేయండి. అలాగే మీరు మీ కుటుంబ సమేతంగా ఈ టెంపుల్ని విజిట్ చేసి మీ కోరికల్ని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.